వాజన్ న్యూస్ కు స్వాగతం. నేను జ్యోతి. ముందుగా హెడ్లైన్స్ చూద్దాం. అచ్యుతాపురం ఘటన చాలా బాధాకరం. మృతుల కుటుంబాలకు ₹1 కోటి ఎక్స్గ్రేషియా ప్రకటించిన సీఎం. గత ప్రభుత్వమే వ్యవస్థలను నాశనం చేసిందన్న చంద్రబాబు. అగ్ని ప్రమాద బాధితులపై ప్రభుత్వం తీరు శోచనీయమన్న మాజీ మంత్రి. సంఘటన జరిగి 24 గంటలు గడుస్తున్న మృతుల వివరాలను బహిరంగపరచలేదంటూ విమర్శలు చేసిన బొత్స సత్యనారాయణ. ఎస్ఆర్ కాలేజ్ యాజమాన్యం తమకు ఇవ్వాల్సిన అద్దె బకాయిలు వెంటనే చెల్లించాలి. భవన యాజమాన్య ఆవేదన. శాంతియుతంగా 50 రోజుల ధర్నాను పూర్తి చేసిన బాధితులు. ఇక వివరాల్లోకి వెళ్తే, అచ్యుతాపురంలో ఎసెన్షియా కంపెనీలో జరిగిన భారీ అగ్ని ప్రమాదంలో మరణించిన వారి కుటుంబాలను, క్షతగాతులను ముఖ్యమంత్రి నారా చంద్రబాబు నాయుడు పరామర్శించారు. మెడికవర్లో చికిత్స పొందుతున్న బాధితులను పరామర్శించి వారి స్థితిగతులను డాక్టర్లను అడిగి తెలుసుకున్నారు. అనంతరం ముఖ్యమంత్రి మీడియాతో మాట్లాడుతూ ఇంతటి దుర్ఘటన జరగడం బాధాకరమన్నారు. హృదయ విదారకమైన ఈ సంఘటన తనను కలిచివేసిందన్నారు. బాధితులకు అండగా ప్రభుత్వం ఉంటుందని భరోసానిచ్చారు. బాధితులకు, మృతుల కుటుంబాలకు ₹1 కోటి ఎక్స్గ్రేషియాను ప్రకటించామని తెలిపారు. అన్ని విధాలా అండగా ఉంటామని భరోసానిచ్చారు. నమస్కారాలు. నిన్న ఫార్మా సిటీలో జరిగింది ఒక దురదృష్టకరమైన సంఘటన. దీన్ని నేను చాలా తీవ్రంగా ఖండిస్తున్నా, బాధపడుతున్నా. ఈరోజు ఈ సంఘటన నాకు చాలా బాధేసింది, మనసును కూడా కలిచేసింది. ఏదైతే ఈ ప్రభుత్వం అన్ని జాగ్రత్తలు తీసుకొని గడచిన ప్రభుత్వం చేసిన వ్యవస్థల్ని సర్వనాశనం చేశారు, అవన్నీ బాగు చేసే కార్యక్రమంలో ఇలాంటి సంఘటన జరగడం చాలా బాధేస్తుంది. అయితే ఈ సంఘటన వల్ల దగ్గర 17 మంది చనిపోయారు, 36 మంది దెబ్బలు తగిలాయి, 10 మందికి మేజర్ దెబ్బలున్నాయి, 26 మందికి మైనర్ ఇంజరీస్ అయినాయి. నేను ఇప్పుడే హాస్పిటల్లో ఉండే సీరియస్గా ఉండే అందరినీ నేను కలిశాను. అందరినీ కలిసి వాళ్ళతో నేను మాట్లాడాను. ఇంకో పక్క 57 మందికి బర్న్స్ కూడా ఉన్నాయి. 57 ఒక అతనైతే 57% బర్న్ ఉంది. అందుతో నేను మాట్లాడాను. దేవుడు అనే వ్యక్తి చాలా ధైర్యంగా ఉన్నాడు. నేను డాక్టర్స్కి ఒకటే చెప్పాను, ఇప్పటి నుంచి ఎన్ని రోజులైనా పర్వాలేదు, బెస్ట్ ట్రీట్మెంట్ ఏదైతే ఉందో అవన్నీ ఇప్పించి అతను మళ్ళీ నార్మల్గా ఉద్యోగం చేసే పరిస్థితి రావాలి. దానికి మేము కూడా ఎప్పటికి కూడా మానిటర్ చేస్తాం. ఇంకొక అతనికి 24% బర్న్స్ ఉన్నాయి, ఇంకొక అతనికి 17% ఉన్నాయి, ఇంకొక అతనికి 10% ఉన్నాయి. నలుగురితో నేను అక్కడ ఉండే హాస్పిటల్లో ఉండే ఒక 7 మంది దాకా ఉన్నారు. 7 మందితో మాట్లాడాను. ఒక ఆయనైతే షాక్లో ఉన్నాడు, ఆయన కూడా ఇప్పుడిప్పుడే రికవర్ అయ్యాడు, బాగానే ఉన్నాడు. కానీ అందరితో మాట్లాడిన తర్వాత డాక్టర్స్తో కూడా నేను స్పష్టంగా ఆదేశాలు ఇచ్చాను.
ఎట్టి పరిస్థితుల్లో బెస్ట్ సూపర్ స్పెషలిస్ట్ బట్టి ఇక్కడ ప్లాస్టిక్ సర్జరీ కూడా చేసి ఎక్కడ కూడా చిన్న స్కార్ కనపడకుండా చేసే బాధ్యత తీసుకోమన్నాను. అన్ని విధాలా మానిటర్ చేస్తున్నాం. జరిగింది చాలా దురదృష్టకరమైన సంఘటన. దీనికోసం చనిపోయిన వాళ్ళకి ఒక్కొక్కరికి ₹1,00,00,000 ఇస్తున్నాం. అదే సమయంలో సీరియస్గా ఇంజనీర్ జరిగిన వారికి 50 లక్షలు ఇస్తున్నాం. మైనర్ ఇంజనీర్స్ ఉంటే 25 లక్షలు ఇస్తున్నాం. ఏ మాత్రం కూడా ఎవ్వరికి ఇబ్బంది లేకుండా ఆ కుటుంబాలను ఆదుకునే బాధ్యత కూడా తీసుకుంటాం. విశాఖపట్నం నాకు మనసుకు దగ్గరైన సిటీ. ఉదోదులే ఏ విధంగా చేసామో మీరు అందరూ చూశారు. ఎప్పుడో ఒక మంచి పని చేస్తే గుర్తుపెట్టుకునే సిటీ ఇది. ఇలాంటి సిటీలో నేను మొత్తం ఈ యొక్క సేఫ్టీ మెజర్స్ అన్ని ప్రక్షాళన చేయాలి. భవిష్యత్తులో ఎలాంటి సంఘటనలు జరగకూడదని ఆలోచించే సమయంలో ఒక దురదృష్టకరమైన సంఘటన, బాధాకరమైన సంఘటన జరిగింది. ఏదేమైనా దీన్ని ఇదే చివరిది కావాలని నేను కోరుకుంటున్నా. నేను అన్ని విషయాలు మళ్ళీ అక్కడ నేను మాట్లాడతాను. ఇక్కడ చూసిన తర్వాత పేషెంట్లందరినీ చూసిన తర్వాత తొందరలో రికవర్ అవుతారని ఒక ఆశాభావం వాళ్ళు చూస్తే వచ్చింది. మీకు కూడా అప్పీల్ చేసేది, ఇలాంటి సంఘటన జరిగినప్పుడు ఈ విషయాలన్నీ ప్రజలకు తెలియజేసి కుటుంబ సభ్యులకు కూడా మనం అండగా ఉండి మళ్ళీ వాళ్ళు మామూలు వ్యక్తులుగా తయారు చేసే వరకు అటు ప్రభుత్వం అండగా ఉంటాం, మేనేజ్మెంట్ ఉంటుంది. మేనేజ్మెంట్లో జరిగిన అవకతవకలు కూడా ఏమైనా ఉంటే అవన్నీ కూడా అధ్యయనం చేస్తున్నా. అది సెపరేట్గా డీల్ చేస్తాం. థ్యాంక్ యూ. కాగా సీఎం చంద్రబాబు నాయుడు అనకాపల్లి కేజీహెచ్లో ఉన్న అగ్ని ప్రమాద బాధితులను క్షతగాతులను పరామర్శించారని భీమిలి ఎమ్మెల్యే గంటా శ్రీనివాసరావు తెలిపారు. కేజీహెచ్లో ముఖ్యమంత్రి పరామర్శ అనంతరం గంటా సంబంధిత వివరాలను మీడియాకు వెల్లడించారు. ఈ సందర్భంగా ఎమ్మెల్యే గంటా మాట్లాడుతూ మృతుల కుటుంబాలకు మానసిక స్థైర్యాన్ని అందించే విధంగా ప్రభుత్వం అండగా ఉంటుందని తెలిపారు. అందరినీ కలిసి పరామర్శించి వారి బాగోగులు తెలుసుకున్నారని తెలిపారు. సీఎం చంద్రబాబు నాయుడు ప్రతి ఒక్కరి బాధ్యతను స్వయంగా తెలుసుకున్నారని, వారి యొక్క వివరాలను తెలుసుకుని వారికి కావాల్సిన అన్ని సౌకర్యాలను కల్పించే విధంగా వైద్య చికిత్సలను అందించే విధంగా ఆదేశాలు జారీ చేశారని తెలిపారు. గౌరవ ముఖ్యమంత్రి చంద్రబాబు నాయుడు గారు ఏదైతే నిన్న జరిగిన ప్రమాదం, ఆ ప్రమాదంలో గాయపడిన వాళ్ళని లోపల పరామర్శించడం, వాళ్ళని చూడటం, వాళ్ళతో మాట్లాడటం జరిగింది. వాళ్ళలో మానసిక స్థైర్యం నింపేందుకు వాళ్ళందరితో కూడా మాట్లాడి, అలాగే హాస్పిటల్ యాజమాన్యంతో కూడా చాలా స్పష్టమైన ఆదేశాలు ఇవ్వడం జరిగింది. ఇన్సిడెంట్లో ఎవరైతే చనిపోయారో వాళ్ళని ఎలాగో మనం ఏం చేయలేం. ఇట్లా హాస్పిటల్లో గాయాలతో ఉన్న వాళ్ళు ఏ ఒక్కరు కూడా ఫర్దరు చనిపోవడానికి వీల్లేదు. మీరు వాళ్ళకి మెడికల్ సైడు ఏం ఫెసిలిటీస్ అందించాలో ది బెస్ట్ ఫెసిలిటీస్ మీరు చేయడానికి మీరు అన్నీ కూడా చేయండి. ఎన్ని రోజులైనా హాస్పిటల్లో ఉంచండి. దానికి ఎంత ఖర్చు అయినా పర్వాలేదు. అవసరం వస్తే బయట నుంచి స్పెషలిస్ట్ కూడా పిలిపించండి అని చెప్పని చాలా స్పష్టంగా చెప్పడం జరిగింది. మొత్తం లోపల 7గురితో పేషెంట్లతో ముఖ్యమంత్రి గారు మాట్లాడారు. కొంతమంది అయితే ఇంకా షాక్లో ఉన్నారు. వాళ్ళకి ఇన్సిడెంట్ ఎలా అయింది, ఎలా హాస్పిటల్కి వచ్చారు, అవి కూడా తెలియని పరిస్థితుల్లో వాళ్ళంతా ఉన్నారు. అలాగే కొంతమంది అయితే 57% వూండ్స్ తోటి బర్న్స్ అయ్యి హాస్పిటల్లో ఉంటే ఆయనైతే చాలా కాన్ఫిడెంట్గా, లేదు సార్ నేను రికవర్ అవుతాను, నేను మళ్ళీ ఉద్యోగానికి వెళ్తానని చెప్పి ధైర్యంగా చెప్పేది కూడా చూడటం జరిగింది. ఇట్లా ఒక్కొక్కరు అందరితో కూడా మాట్లాడారు. అలాగే వాళ్ళ బంధువులతో కూడా అందరితో కూడా మాట్లాడి వాళ్ళందరిలో కూడా ఒక మానసిక స్థైర్యం నింపేదానికి ప్రయత్నం చేయడం జరిగింది. అందరూ కూడా ఒకటే ముక్తకంఠంతో కోరారు, ఏదైతే ఇన్సిడెంట్ జరిగిందో ఆ ఇన్సిడెంట్కి రూట్ కాజ్ ఏంటి, ఎందుకు ఇది జరిగింది, ఇది ఫస్ట్ టైం కాదు, గతంలో కూడా ఇటువంటి ఇన్సిడెంట్స్ వైజాగ్లో ఎక్కువ జరుగుతున్నాయి. భవిష్యత్తులో ఇలాంటివి జరగకుండా ఒక శాశ్వతమైన నివారణ చర్యలు తీసుకోవాలని చెప్పి కూడా
వాళ్ళు కోరారు. ముఖ్యమంత్రి గారు కూడా అష్యూరెన్స్ ఇచ్చారు. తప్పకుండా ఇండస్ట్రీస్ అనేది మనకు కావాలి. బట్ అట్ ద సేమ్ టైం ఇండస్ట్రీ సేఫ్టీ కూడా అట్మోస్ట్ ప్రయారిటీ కావాలి. ఆ సేఫ్టీలో ఎలాంటి కాంప్రమైజ్ కాకుండా 100% ప్రికాషన్స్ తీసుకుంటామని చెప్పి కూడా ముఖ్యమంత్రి గారు చెప్పారు. ఏదైనా సేఫ్టీ ఆడిట్ కూడా ఒకటి చేస్తే బాగుంటుంది అనేది ఎక్కువ మంది సజెస్ట్ చేశారు. దాని మీద కూడా పరిశీలించి ఆ సేఫ్టీ ఆడిట్ కూడా చేద్దామని చెప్పడం జరిగింది. ఆ చనిపోయిన కుటుంబాల్లో ఒక్కొక్క మొత్తం 17 మంది చనిపోయారు. ఒక కుటుంబానికి ₹1,00,00,000 లెక్కన. ఇదిలా ఉండగా కూటమి ప్రభుత్వం బాధితులకు అండగా ఉంటామని భరోసానిస్తుంటే మాజీ మంత్రి బొత్స సత్యనారాయణ ఇందుకు భిన్నంగా ప్రభుత్వ తీరును తప్పుపట్టారు. కేజే చౌ బాధిత కుటుంబాలను క్షతగాతులను పరామర్శించిన అనంతరం మాజీ మంత్రి బొత్స గుడివాడ అమర్నాథ్ మీడియాతో మాట్లాడారు. ఈ సందర్భంగా వారు మాట్లాడుతూ దుర్ఘటన జరిగి 24 గంటలు కావస్తున్నా ప్రభుత్వం ఇప్పటికీ మృతుల సంబంధిత వివరాలను గాని క్షతగాతుల వివరాలను గాని బులెటిన్ విడుదల చేయకపోవడం చోద్యమన్నారు. కానీ ఆస్తి నష్టం జరిగింది, ఇవన్నీ జరిగింది. ఇంటేనే బాధాకరంగా ఉంది. ఆ తాలూకా క్షేత్రాలతో పేరెంట్ ఆ ఫ్యామిలీస్ తాలూకా ఆక్రందన ఇవన్నీ. సరే, సంఘటన జరిగింది. జరిగిన బట్ట ప్రభుత్వం స్పందించిన తీరును చూస్తుంటే చాలా బాధగా ఉంది. ఇప్పటికి ఇంకొక 10 నిమిషాలు పోతే 2 గంటలు అయితే 24 గంటలు అవబోతుంది. 24 గంటల్లో ఎవరైతే చనిపోయారో ఆ కుటుంబాలకు వచ్చి చెప్పి ఇంకో ఇది అయిందని ఒక అఫీషియల్ బులెటిన్ని వాళ్ళు రిలీజ్ చేసి ఇంకో ఇంతమంది యాక్సిడెంట్లో ఇన్వాల్వ్ అయ్యారు, ఇంట్లో ఇది అయ్యారు, దాంట్లో ఇంతమంది చనిపోయారు, ఇంతమంది ఇంజూర్డ్ అయ్యారు, వీళ్ళు ఉన్నారు, ఇంకెవరు లేదు ఇంకా జరుగుతున్నాయి రిస్క్ ఆపరేషన్స్. ఆ రిస్క్ ఆపరేషన్లో ఇంకా ఉండొచ్చేయడం అనుమానంగా ఉంది అని అఫీషియల్ బులెటిన్ లేకపోవడం అని చూస్తే ఆశ్చర్యకరంగా ఉంది. ఎంత బాధ్యత ఇచ్చో నాకైతే అర్థం అవట్లేదు. చాలా తప్పిది ప్రభుత్వాల ఉంది. స్థానిక అధికారులు కూడా అంతే. అడిగాను నేను, వాళ్ళందరూ చెప్తున్నారు ఉదయం కలెక్టర్ గారు వచ్చారండి, మీకు వచ్చి ఇంత ఇస్తే మీకు సంతోషమే, మీకు ఇష్టమైన అడిగారండి, అది మాకు ఇప్పుడు ఇవ్వండి అని అంటే వాళ్ళు వచ్చి నేను అడిగి చెప్తానులే, మాట్లాడి చెప్తానని వెళ్ళిపోయాను అంటున్నారు. మేము డిమాండ్ చేస్తున్నాం వైఎస్ఆర్సీ పార్టీ పక్షాన. ఇప్పటికే మా నాయకుడు వచ్చి మా అధ్యక్షులు జగన్మోహన్ రెడ్డి గారు ఇప్పటికే డిమాండ్ చేశారు. రేపటి రోజు నన్ను ప్రత్యేకంగా చూడడానికి కలడానికి కూడా వస్తున్నారు. రేపు వస్తున్నారు. ఎవరైతే ఏదైతే ఎల్జీ ఫార్మర్స్లో ఆనాడు మేము ప్రభుత్వం ఉన్నప్పుడు జరిగిన ఇన్సిడెంట్ జరిగినప్పుడు ఏ విధంగా అయితే చనిపోయిన వాళ్ళందరికీ నష్టపరిహారం ఇచ్చామో ₹1,00,00,000 లెక్కనే ఆ నష్టపరిహారం ఇవ్వాలి. ఆ కుటుంబాల్లో ఒకరికి వచ్చి ఉద్యోగ భద్రత కల్పించాలి. దాంతోపాటు ఎవరైతే సీరియస్ ఇంజూర్డ్ అయి ఉన్నారో, ఎవరైతే వెంటిలేటర్ మీద ఎవరైతే ఉన్నారో వాళ్ళందరికీ మినిమం 10 లక్షలు తక్కువ లేకుండా వాళ్ళకి వచ్చి కాంపెన్సేషన్ ఇవ్వాలి. దాంతోపాటు ఇంజూర్డ్ పర్సన్స్ ఎవరైతే అక్కడ ఉన్నారో అప్పుడు ఇచ్చినట్టుగా మినిమం 3 రోజులు ఉంటే 3 లక్షలు తక్కువ లేకుండా వాళ్ళకి ఇవ్వాలి. లేదు చిన్న ఇంజూరీ జరిగి వాళ్ళు కానీ హాస్పిటల్లో చూసుకుని వెళ్తే వాళ్ళకి కనీసం ₹50,000 వాళ్ళకి ఇవ్వాలి, వాళ్ళ జీవనభృతి కోసం. ఈ రకంగా ఇవ్వాలనేది మా తాలూకా మా పార్టీ డిమాండ్, ప్రభుత్వం డిమాండ్ చేస్తున్నాం. న్యాయ విచారణ జరపాలని ఒక ఆర్గనైజేషన్ అడుగుతున్నారు. ఎవరైతే చర్యకి బాధ్యులైనా ఆ యజమాన్యంలో చర్య తీసుకోవాలని ఇంకో విషయం అడుగుతున్నారు. రాష్ట్రంలో మహిళా రక్షణకు చట్టాలు ఎన్నున్నా వాటిని అమలు చేయడంలో అధికార యంత్రాంగం విఫలమవుతోందని టీడీపీ నాయకురాలు భార్గవి అన్నారు. మా సంస్కృతి కళా నిలయం ఆధ్వర్యంలో కోల్కతాలోని ట్రైనీ డాక్టర్ మౌమిత అత్యాచార ఘటనపై నిరసన ర్యాలీని చేపట్టారు. సీతమ్మదారిలో చేపట్టిన ఈ ర్యాలీలో మహిళా రక్షణను కోరుతూ ఫ్లెక్సీలను ప్రదర్శించారు. క్యాండిల్ ర్యాలీని చేపట్టారు. ఈ సందర్భంగా దువ్వారపు భార్గవి మాట్లాడుతూ మహిళలకు రక్షణ కల్పించే విధంగా పటిష్టమైన చట్టాలను అమలు చేయాలని కోరారు. ఏం పాపం చేశారని మహిళలను ఇంతలా హింసించి హత్యాచారాలు చేస్తున్నారని
ప్రశ్నించారు. మత్తు పదార్థాల వినియోగం, మద్యపానం కారణంగానే ఇంతటి అఘాయిత్యాలు జరుగుతున్నాయని వెల్లడించారు. ఇప్పటికైనా ఇంతటి ఘోరానికి ఒడికట్టిన వారిని కఠినంగా శిక్షించాలని డిమాండ్ చేశారు. పశ్చిమ బెంగాల్ రాజధాని కల్కటాలో ఆర్జేకర్ మెడికల్ హాస్పిటల్ కళాశాలలో ఇటువంటి దురదృష్టకరమైన సంఘటన జరగడం, కలకత్తా కాళీమాతగా పిలువబడుతున్న మమతా బెనర్జీ లాంటి ముఖ్యమంత్రి ఉంటూ ఒక మహిళా ముఖ్యమంత్రి ఉన్న రాష్ట్రంలో ఏమి పాపం చేసింది ఆ తల్లి? అంత హింసకి గురై అంత బ్రూటల్గా ఆమెని మానభంగం చేసి హత్య చేసినందుకు నిజంగా ఒక తల్లిగా నేను కన్నీళ్ళు పెట్టుకుంటున్నాను. అసలు ఇంత విజ్ఞానము, ఇంత వివేకము, ఇంత అభివృద్ధి చెందిన భారతదేశం ఎటువైపు వెళ్తుంది? ఈ పశు సంస్కృతి, ఈ పశువుల్ని ఎవరు పెంచి పోషిస్తున్నారు? ఈ పశు సంస్కృతిని మనం ఏం చేయాలి? ఎవ్రీ యాక్షన్ దర్ ఈజ్ ఈక్వల్ అండ్ మోర్ రియాక్షన్ ఉండాలి. ఇది చేసిన వాడికి 24 అవర్స్లో వాడికి నిజంగా ఆ అమ్మాయిని ఎలా హింస చేశాడో అంతగా మరింత 10 రెట్లు హింస పెడుతూ వాడికి తల నరకాలి. ఎందుకంటే కాళీమాత ఇంకా కళ్ళెర చేయకుండా ఫన్ ఏంటంటే ఆవిడ చేతిలో ఒక ముఖ్యమంత్రి అయ్యుండి మమతా బెనర్జీ, ఒక హోంమంత్రి పదవి తన చేతిలో ఉండి, ఒక హెల్త్ డిపార్ట్మెంట్ తన చేతిలో పెట్టుకొని ఆమె జస్టిస్ కోసం వీధిలో తిరగడం అనేది, అంటే జస్టిస్ ఆమె చేతిలో లేదా? రౌడీలు, గూండాలు కలకటాను పరిపాలిస్తున్నారా? చేత కాకపోతే గద్దె దిగాలి. ఒక మహిళ ముఖ్యమంత్రిగా ఉన్న రాష్ట్రంలో ఒక లెజెండరీ మోదీ లాంటి ఒక ప్రధానమంత్రి ఉండి భారతదేశంలో మహిళకు న్యాయం జరగట్లేదంటే ఒక తల్లిగా నేను చాలా బాధపడుతున్నాను. ఒక డాక్టర్ అయిన అమ్మాయి తన జీవితంలో అన్ని డెడికేషన్ చేసి ఒక ఎంజాయ్మెంట్ లేకుండా బుక్స్ ముందేసుకొని 31 years వరకు పాపం తను చదువుతూనే ఉంది. అటువంటి అమ్మాయి ఎవరికి, చాలామంది చెప్తున్నారు చిన్న పొట్టి బట్టలు ఎందుకు అమ్మాయిలు వేయాలి, అమ్మాయిలు ఎందుకు వీధుల్లో తిరగాలి, అసలు ఎక్కడ దాయమంటారు ఆడకూతురు వేళ? ఎందుకంటే 6 నెలల పసిపాపం మీద మీరు అటాక్ చేస్తూ ఉంటే, 60 ఏళ్ల ముసలాం మీద అటాక్ చేస్తూ ఉంటే కఠినమైన చట్టాలు తీసుకురావాలి. ఎందుకంటే ఒక చట్టం చేయడానికి 5 నుండి 7 ఏళ్ళు పడుతుంది. ప్రతి మనకున్న డెమోక్రటిక్లో 5 ఏళ్ళ తర్వాత గవర్నమెంట్ మారిపోతుంది. మారిపోయిన వెంటనే కొత్త ప్రభుత్వం వస్తుంది. ఎవరు చట్టాలు చేయడానికి ఇష్టపడలేదు. యాజమాన్య నిర్లక్ష్యంతోనే ఎసెన్షియా కంపెనీలో భారీ అగ్ని ప్రమాదం చోటు చేసుకుందని సిపిఎం నాయకులు సుబ్బారావు ఆరోపించారు. కార్మిక చట్టాలను కాలరాస్తూ యాజమాన్యాలు భద్రతను గాలికి వదిలేశాయని విమర్శించారు. కేజీహెచ్లో బాధితులను పరామర్శించిన అనంతరం వారు మీడియాతో మాట్లాడుతూ భద్రతా ప్రమాణాలను పాటించకపోవడం వల్ల ఇంతటి ఘోర ప్రమాదాలు జరుగుతున్నాయని ఆవేదన వ్యక్తం చేశారు. అధికార యంత్రాంగం కూడా ఎప్పటికప్పుడు తనిఖీలు నిర్వహించి కార్మిక రక్షణకు తోడ్పడాలని కోరారు. అదేవిధంగా బాధిత కుటుంబాలకు ప్రభుత్వం అండగా నిలబడాలని వారు డిమాండ్ చేశారు. చాలా బాధాకరమైనది. దాదాపు 17 మంది చనిపోయారు, 34 మంది క్షతగాత్రులయ్యారు. ఇది పూర్తిగా యాజమాన్యం యొక్క నిర్లక్ష్యం అనేది స్పష్టంగా మనకు అర్థం కావాలి. అదే కాకుండా యాజమాన్యానికి సంబంధించి 1:30కి ప్రమాదం జరిగితే దాదాపు రాత్రి 1 గంట వరకు ఎవరు చనిపోయారు, ఎవరు క్షతగాత్రులయ్యారు అనేది బహిరంగంగా చెప్పకపోవడం అనేది యాజమాన్యం యొక్క నిర్లక్ష్యం అనేది స్పష్టంగా అర్థమవుతుంది. ప్రభుత్వం దీని మీద పూర్తిగా ఎంక్వైరీ జరపాలి. ఎంక్వైరీ జరపడమే కాకుండా యాజమాన్యం మీద కేసులు పెట్టాలి, జైలుకి పంపించాలనేది మొట్టమొదటి డిమాండ్. రెండో అంశం, ఎవరైతే చనిపోయారో వాళ్ళకి ₹1 కోటి అని ప్రభుత్వం ప్రకటిస్తూ ఉంది. దానికి సంబంధించి ప్రొసీడింగ్స్ ఇవ్వండి. ఎందుకంటే ఇక్కడ ఎల్జే పాలిమర్స్ జరిగింది, ఎల్జే పాలిమర్స్లో 4గురికి ఈరోజు కూడా ఇవ్వలేదు. అనేక కంపెనీల్లో ఆ రోజుకు అడావుడి చేస్తున్నారు తప్ప నష్టపరిహారం ఇచ్చే దగ్గర కూడా తీవ్ర నిర్లక్ష్యం ఉంది. అలాగే క్షతగాత్రులు ఎవరైతే ఉన్నారో ఆ క్షతగాత్రులకు సంబంధించిన దానిలో మెరుగైన వైద్యం ఇవ్వాలి. ఈ అన్ని అంశాలకు సంబంధించి సమగ్రమైన దర్యాప్తు చేయాలి. దర్యాప్తు చేసి యాజమాన్యం మీద కేసులు పెట్టాలనేది సిపిఎం పార్టీ డిమాండ్ చేస్తుంది. అదే కాదు, ఈరోజు ప్రతి కంపెనీలో సేఫ్టీ ఆడిట్ లేదు, ఫ్యాక్టరీ ఇన్స్పెక్టర్ విజిట్ చేయట్లేదు. దీనివల్ల అనేక ప్రమాదాలు జరుగుతూ ఉన్నాయి.
నిన్న జరిగిన దాంట్లో కూడా యాజమాన్యం ఎవరో తెలియని పరిస్థితి వచ్చేసింది. ప్రభుత్వ అధికారులే వచ్చి చూసి ఆ ప్రమాదం ప్రకటించాల్సిన పరిస్థితి వచ్చింది. భవిష్యత్తులో ఇట్లాంటి ప్రమాదాలు జరగకుండా కఠినమైన చర్యలు తీసుకోవాలి. అట్లాగే బాధితుల తరఫున ప్రభుత్వం ఉండాలి. లేనట్లయితే మాత్రం సిపిఎం పార్టీ ప్రజలందరినీ సమీకరించి పెద్ద ఎత్తున ఉద్యమం నిర్వహిస్తుందని ఈ సందర్భంగా తెలియజేస్తాను. ఎసెన్షియా కంపెనీలో జరిగింది అత్యంత దుర్మార్గమైన క్రూరమైనటువంటి ప్రమాదం ఇది. గతంలో నేను 45 ఏళ్ల నుంచి చూస్తున్నాను, ఎప్పుడు ఇంత దారుణమైనటువంటి ప్రమాదం జరగలేదు. శవాలు ఎగిరిపోయి ముక్కలైపోయి చెట్ల మీద పడినటువంటి పరిస్థితి అనేది ఉంది. యాజమాన్యం యొక్క నిర్లక్ష్యం వల్లనే ఈ ప్రమాదం జరిగింది. యాజమాన్యం మీద చర్యలు తీసుకోవాలి. ప్రభుత్వాలు భద్రతకు సంబంధించి తనిఖీలు చేసేటువంటి పద్ధతిని విరమించారు. అందువల్ల ప్రభుత్వాన్ని కూడా బాధ్యత ఉంది. తనిఖీలు జరిగి ఉంటే ముందు ఇట్లాంటి ప్రమాదాలు నివారించడానికి అవకాశాలు అనేది ఉన్నాయి. అది అటువంటి భవిష్యత్తులో జరగాలి. ₹1 ఇచ్చినా కూడా మనిషి ప్రాణం రాదు. అందుకని ప్రాణాలు కాపాడడం, ప్రాణాలు ముఖ్యం మనుషులకి. ఆ కుటుంబాల యొక్క వ్యధలు, వాళ్ళ బాధలు చూస్తుంటే అది ఎవరు కూడా తీర్చగలిగినటువంటిది కాదు. అందుకని ప్రభుత్వం రాబోయే కాలంలో అక్కడ హాస్పిటల్ ఒకటి నిర్మించాలి అచ్యుతాపురంలో. అలాగే భద్రతా తనిఖీలు అనేటువంటి జరగాలి. రేపు రాష్ట్ర వ్యాప్తంగా అత్యాధునిక బ్యూటీ ట్రీట్మెంట్లను వెల్వెట్ యూనిసెక్స్ సెలూన్లో పొందవచ్చని టీడీపీ రాష్ట్ర అధ్యక్షులు పల్లా శ్రీనివాసరావు అన్నారు. విశాఖలోని వెల్వెట్ యూనిసెక్స్ సెలూన్ బ్రాంచ్ను పల్లా శ్రీనివాసరావు ముఖ్య అతిథిగా హాజరై ప్రారంభించారు. ఈ సందర్భంగా ఎమ్మెల్యే పల్లా మాట్లాడుతూ వెల్వెట్ యూనిసెక్స్ సెలూన్ నిర్వాహకులు మహేష్ అనేక వ్యాపారాలలో అనుభవజ్ఞులని తెలిపారు. ఈ వ్యాపారంలో కూడా దినదిన అభివృద్ధి చెంది వినియోగదారుల నుండి మంచి పేరు ప్రతిష్టలను సంపాదించాలని ఆకాంక్షించారు. కార్యక్రమంలో ఎండీ మహేష్ తదితరులు పాల్గొన్నారు. ఈరోజు వెల్వెట్ యూనిసెక్స్ సెలూన్ మరి మహేష్ గారు అధినేత. మహేష్ గారికి 2-3 బిజినెస్లు ఉన్నాయి. బట్ ఈసారి ఇందులో బ్యూటీ ప్రోడక్ట్స్లోని అలాగే ఈ సెలూన్లోకి బిజినెస్ రావడం జరిగిందండి. వారికి ఆల్ ది బెస్ట్ తెలియజేస్తున్నాం. అండ్ ఈ వెల్వెట్ యూనిసెక్స్ సెలూన్ బ్రాండ్ వాళ్ళ ఓన్ బ్రాండ్. చాలా సంతోషం. ఇక్కడికి వచ్చిన తర్వాత ఈ పని ఒత్తిడిలో ఎక్కువగా జనరల్గా కొంత టైం స్పెండ్ చేసి ఫేషియల్ చేసుకోవాలన్నా, ఫుట్ మసాజ్ చేసుకోవాలన్నా, బాడీ మసాజ్ చేసుకోవాలన్నా, హెయిర్ స్టైలింగ్ చేసుకోవాలన్నా ఇది చాలా అనుకూలంగా ఉన్నటువంటి ప్రాంతం. ముఖ్యంగా బీచ్ని చూస్తూ ప్రశాంతంగా ఆ స్ట్రెస్ రిలీవ్ చేసుకోవడానికి ఇందులోకి అడుగు పెట్టిన వెంటనే అలాంటి ఫీలింగే నాకు వచ్చింది. కనుక ఇది ఖచ్చితంగా ఈ బ్రాండ్ సక్సెస్ అవుతుంది. మహేష్ గారికి ఆల్ ది బెస్ట్ తెలియజేస్తున్నాను. అలాగే ఇది ఎంప్లాయ్మెంట్ కూడా ఎక్కువ జనరేషన్ యువత కూడా ఆలోచించవచ్చు ఈ బిజినెస్లోకి. జనరల్గా ట్రెడిషనల్గా మనం కమ్యూనిటీ బిజినెస్ కింద తీసుకుంటారు. అది కాకుండా ఇది బ్యూటీ ఇండస్ట్రీ కింద కానీ తీసుకుంటే దీనికి చాలా పొటెన్షియల్ ఉంది. బాగా ఎక్కువ మంది ఇదివరకు అంటే 50 years అంటేనే ఓల్డ్ అనుకునేవారు. ఈరోజు 65 years వరకు యూత్ఫుల్ ఏజ్ అంటున్నారు. కనుక మరి అంత ఏజ్ ఇప్పుడు ఉన్నటువంటి మెడికల్ ఫెసిలిటీస్ కావచ్చు, ఇవన్నీ 90 years కూడా ఎక్కువ మంది ఉంటున్నారు. సో వాళ్ళకి ఏంటంటే కొంచెం స్కిన్ టెక్స్చర్ మెయింటైన్ చేసుకోవడానికి. అచ్యుతాపురం ఫార్మాసిస్ అగ్ని బాధితుల ప్రమాద బాధితులకు ప్రభుత్వం అండగా నిలవాలని కేంద్ర మాజీ మంత్రి కిల్లి కృపారాణి కోరారు. బాధితులను పరామర్శించిన అనంతరం ఏఐసిసి ఆధ్వర్యంలో విలేకరుల సమావేశాన్ని నిర్వహించారు. ఈ సందర్భంగా ఆమె మాట్లాడుతూ మృతుల కుటుంబాలకు ₹2 కోట్ల ఎక్స్గ్రేషియా ప్రకటించాలని డిమాండ్ చేశారు. క్షతగాత్రులకు వారి కుటుంబాలకు అన్ని విధాలా అండగా నిలవాలని ప్రభుత్వానికి విజ్ఞప్తి చేశారు.
వన్ ఆఫ్ ద బిగ్గెస్ట్ ఫార్మా కంపెనీస్ ఇన్ ద వైజాగ్ అనుకుంటాను నేను. ఆ కంపెనీలో జరిగిన దురదృష్టకరమైన సంఘటనకు విని మేము దిగ్భ్రాంతి చెందాం. మరి కాంగ్రెస్ పార్టీ తరఫున ఎవరైతే మృతుల కుటుంబాలు ఉన్నాయో మృతుల కుటుంబాలకు సంపూర్ణమైన సహాయం ప్రభుత్వం తరఫున అందాలని ఇప్పటికే కలెక్టర్ గారు ప్రభుత్వం తరఫున ₹1 కోటి ఎక్స్గ్రేషియా అనౌన్స్ చేయడం జరిగింది. ఈ రోజుల్లో ₹1 కోటి ఆర్థిక సాయం అన్నది మరి మీకు ప్రత్యేకంగా చెప్పనవసరం లేదు. సో ప్రభుత్వం తరపు నుండి కూడా ₹1 కోటి కాకుండా మృతుల కుటుంబాలు సుమారుగా 18 మంది ఇప్పటికే మరణించున్నారు. ఆ మరణించిన కుటుంబాలకు ₹2 కోట్ల ప్రభుత్వం తరపు నుంచి ఆర్థిక సహాయం అందించాలని, అంతేకాకుండా ఆ కుటుంబాలు ఎవరైతే ఉన్నారో వారికి పూర్తి భద్రత కల్పించే విధంగా ప్రభుత్వం ఒక భరోసా ఇస్తూ ఇప్పటి వరకు ఫార్మా కంపెనీ ఆ కుటుంబాలకు ఏ విధమైన భద్రత కల్పిస్తుందో వాళ్ళు అనౌన్స్ చేయలేదు. ఏ విధంగా ఆర్థిక సహాయాన్ని ఆ కుటుంబాలకు అందిస్తుందంటే ఫార్మా కంపెనీ కూడా వారు అనౌన్స్ చేయలేదు. ఫార్మా కంపెనీ కూడా ముందరకు వచ్చి ఆ మృతుల కుటుంబాలకు వారు ఎంత ఆర్థిక సహాయం చేయదలుచుకున్నారు, మరి ఆ కుటుంబాల్లో కుటుంబ సభ్యులకు శాశ్వత ఉపాధి కల్పించే విధంగా అదే ఫార్మా కంపెనీలో వారు అకామిడేట్ చేయాలని ఫార్మా కంపెనీని కూడా మేము డిమాండ్ చేస్తూ సుమారు 20-25 మంది క్షతగాత్రులై వివిధ హాస్పిటల్స్ అటు కేజీహెచ్, మెడికవర్, అనకాపల్లి హాస్పిటల్స్లో అడ్మిట్ అయి ఉన్నారు. మరి వారికి క్షతగాత్రులకు ఏ విధమైన ఆర్థిక సహాయం ప్రభుత్వం అందిస్తుంది? ప్రభుత్వం తరఫున ఇంజ్యూర్డ్ పర్సన్స్కి ఆర్థిక సహాయం ఇంతవరకు అనౌన్స్ చేయలేదు. ప్రతి ఒక్క ఇంజ్యూర్డ్ పర్సన్ కూడా మినిమం కనీసం 50 లక్షల రూపాయల ఆర్థిక సహాయం చేస్తూ వారు రికవరీ అయ్యి ఇంటికి వచ్చింది అంటే పోస్ట్ రికవరీ పీరియడ్లో కూడా వారు నిత్యంగా వారు చేసే ఉపాధికి వాళ్ళు వెళ్ళలేరు. కొంతమంది ఫ్రాక్చర్స్ అయి ఉన్నారు. సో అటువంటి వారికి పోస్ట్ రికవరీ పీరియడ్లో కూడా ప్రభుత్వం అన్ని విధాల అండదండలు అందించాలని, మరి అట్ ద సేమ్ టైం ఫార్మా కంపెనీ కూడా ఇంజ్యూర్డ్ పర్సన్స్కి ఏ విధంగా ఆర్థిక సహాయం అందిస్తుంది, ఏ విధంగా ఆ బాధ్యత వహిస్తారో ఫార్మా కంపెనీ కూడా ముందరకు వచ్చి అనౌన్స్ చేయాలని, అంతేకాకుండా మనం విశాఖపట్నంలో వివిధ సందర్భాల్లో ఇట్లాంటి సంఘటనలు మనం చూస్తున్నాం. భవిష్యత్తులో ఇటువంటి ప్రమాదకరమైన సంఘటనలు పునరావృతం కాకుండా అన్ని విధాల ఫార్మా కంపెనీస్తో పాటు మిగతా కంపెనీస్ కూడా సేఫ్టీ చర్యలు తీసుకోవాలని ఆ కంపెనీ వారిని డిమాండ్ చేస్తూ వారు ఫార్మా కంపెనీ వారు కూడా ముందుకు రావాలి. అట్ ద సేమ్ టైం ప్రభుత్వం కూడా కూటమి ప్రభుత్వం ఏదైతే ఆంధ్రప్రదేశ్ రాష్ట్రంలో ఉందో వారు సింపుల్గా ₹1 కోటి చెప్పేసి అంటే ఒక ప్రాణం విలువ ₹1 కోటి కట్టి వారు వెళ్ళిపోవటం. అది ఇప్పుడు నేను ఒక అమ్మాయిని చూశాను, మ్యారేజ్ అయ్యి 8 months అయింది, ఆ అమ్మాయి 6 months గర్భిణి. ఆ అమ్మాయి అడుగుతుంది, అమ్మ నా భర్త అక్కడ పడుకున్నారు తీసుకురండి అని ఆమె వాపోతుంది. ఆమె భవిష్యత్తు ఏంటి? ఆ పుట్టిన బిడ్డకు భరోసా ఏంటి? ఏ విధంగా ఈ ప్రభుత్వం భవిష్యత్తుకి భరోసా ఇస్తుంది? ఏ విధంగా ఈ ఫార్మా కంపెనీ ఆ పుట్టిన బిడ్డకు ఆ తల్లికి భవిష్యత్తు ఇస్తారో వారు సమాధానం చెప్పాలని కాంగ్రెస్ పార్టీ తరఫున మేము డిమాండ్ చేస్తూ కొంతమంది దాన్ని అగ్నిని ఆపగలిగారు. ముందు ఏ రకమైనటువంటి చర్యలు తీసుకుంటారు ప్రభుత్వం, మేనేజ్మెంట్ కానీ అక్కడ ఉన్నటువంటి ఫార్మా కంపెనీస్తో సేఫ్టీ మెజర్స్ ఏమిటి, మరలా అభాగ్యులు ఎవరు కూడా బలి కాకూడదు అనేటువంటిదే కాంగ్రెస్ పార్టీ ఉద్దేశం. ముందు ఈ కుటుంబాలకు వారు ఆదుకోవాలి. వారి తక్షణం వారు మళ్ళీ చాలామంది ఇంకా జీవితంలో పనిచేసుకునే విధంగా వారు క్షతగాత్రులయ్యారు. వారి సంగతి ఏమిటి? ఉద్యోగాలు ఇస్తారా? ఆ మేనేజ్మెంట్తో మాట్లాడాలి. మేనేజ్మెంట్ వారు రాలేదని చెప్తున్నారు. ప్రభుత్వం ఇప్పుడు టెంపరీ ఇప్పుడు ఉన్నటువంటి వారికి తక్షణం చర్యలు ఏంటి, లాంగ్ టర్మ్ సొల్యూషన్ ఏంటి? ఈ విశాఖపట్నం ఏరియాలో కానీ ఈ రాష్ట్రంలో కానీ ఈ ఇండస్ట్రీస్ అభివృద్ధి కావాలని అందరం కోరుకుంటాం. కానీ ఇలాంటి సేఫ్టీ మెజర్స్ లేకపోతే కొన్ని ఇబ్బందులు అవుతాయి. అందుకని దూరదృష్టితో ప్రభుత్వము మేనేజ్మెంట్ కూర్చొని ఇలాంటి బాధాకరమైన సంఘటనలు ముందు జరగకుండా ప్రివెంట్ చేయాలి. చెట్లను పెంచి వాతావరణంలో వేడిని తగ్గించుకోవాలని నేచర్ ఫ్రెండ్ నిర్వాహకురాలు ప్రియాంక తెలిపారు. గత వారం రోజులుగా వృక్షాబంధన్ పేరుతో నగరంలోని అతి పురాతన వృక్షాలకు రాఖీని కడుతూ వాటి ప్రాముఖ్యతను తెలియజేస్తున్నామన్నారు. ఈ సందర్భంగా వారు మీడియాతో మాట్లాడుతూ చెట్లను పెంచడం వల్ల వాతావరణంలో వేడి తగ్గడమే కాకుండా కార్బన్ డైఆక్సైడ్ తీసుకుని ఆక్సిజన్ను అవి మనకు ఇస్తాయని గుర్తు చేశారు. దీనివల్ల శ్వాస సంబంధిత వ్యాధులు తగ్గుముఖం పడతాయని వెల్లడించారు. కార్యక్రమంలో నేచర్ ఫ్రెండ్ సభ్యులు ఇతరులు పాల్గొన్నారు. ఈరోజు వృక్షాబంధన్ ప్రోగ్రామ్ చేసాము. అంటే లాస్ట్ వీక్ సండే నుంచి స్టార్ట్ చేసాము వృక్షాబంధన్. రాఖీ రోజులు చెట్టుకి రాఖీ కడుతున్నాం. ఎందుకంటే చెట్టు మన మెయిన్ ప్రొటెక్షన్ చేస్తాను హీట్ నుంచి, కాలుష్యం నుంచి. చాలా ఎక్కువ వేడి చాలా ఎక్కువైంది, కాలుష్యం ఎక్కువైంది. సో అందరికీ ఈ మెసేజ్ వైజాగ్ సిటీ అందరికీ మెసేజ్
ట్రీస్ పెంచాలి. సో వృక్షాబంధన్ ప్రోగ్రామ్ చేస్తాము. ఈరోజు సీఎంఆర్ దగ్గర చేసాము, చాలా పెద్ద ఓల్డ్ ట్రీకి చేసాము. మొత్తం సిటీ మొత్తం అఫీషియల్ కాలనీ, జిల్లా పరిషత్, సంపత్ వినాయక్ టెంపుల్, ఇంకా స్కూల్స్, కాలేజెస్, కేజీహెచ్ అందరు ప్లేసెస్తో ఇది కార్యక్రమం. సో ఈ వృక్షాబంధన్ ఎందుకు చేస్తున్నామంటే ఇప్పుడు ఎలాగంటే రాఖీ పూర్ణిమకి అన్నయ్యకి మనని ప్రొటెక్ట్ చేస్తున్నందుకు ప్రొటెక్ట్ చేయమని చెప్పి ప్లీడ్ చేస్తూ మనం రాఖీ కడతాము. అలాగే చెట్లు కూడా మనకి ప్రొటెక్షన్, షేడ్, పొల్యూషన్ తగ్గించడము, ఆక్సిజన్ ఇవన్నీ చాలా ఇస్తుంది. కాబట్టి ఒక మంచి వేగా చెట్టుని మనం ప్రొటెక్ట్ చేద్దాం, చెట్టు మనని ప్రొటెక్ట్ చేస్తుంది అన్న స్లోగన్తో, అలాంటి మెసేజ్తో మేము ఈ ప్రోగ్రామ్ చేస్తున్నాము. బోయపాలెం ఎస్ఆర్ కాలేజ్ యాజమాన్యం తమకు ఇవ్వవలసిన అద్దె బకాయిలు వెంటనే చెల్లించాలని భవన యాజమాని బాదం వెంకటకృష్ణ సత్యనారాయణ కోరారు. విశాఖపట్నం జీవీఎంసీ గాంధీ విగ్రహం వద్ద గురువారం చేపట్టిన శాంతియుత ధర్నాలో ఆయన మాట్లాడుతూ రోహిణి ఎడ్యుకేషనల్ సర్వీసెస్ ప్రైవేట్ లిమిటెడ్ నిర్వహిస్తున్న ఎస్ఆర్ కాలేజ్ యాజమాన్యానికి 20 ఏళ్ల అగ్రిమెంట్తో తమ భవనాన్ని అద్దెకిచ్చామన్నారు. కొంతకాలం సక్రమంగా అద్దె చెల్లించారని, తర్వాత ఏవేవో సాకులు చెప్పి గత 31 నెలలుగా అద్దె చెల్లించకుండా తమను అనేక ఇబ్బందులకు గురి చేస్తున్నారని ఆవేదనగా చెప్పారు. పలుమార్లు కాలేజీ ఎదుట తమ నిరసన తెలిపామని, అయినా కాలేజీ యాజమాన్యం నుంచి స్పందన లేదని వాపోయారు. సుమారు 3 కోట్ల రూపాయల వరకు అద్దె బకాయిలు చెల్లించాలని వారు తెలిపారు. భవన నిర్మాణం కోసం తాను పలువురి వద్ద వడ్డీలకు అప్పు చేశానని, కాలేజ్ యాజమాన్యం తమకు అద్దె చెల్లించకపోవడంతో రుణదాతల నుంచి తనకు ఒత్తిడి పెరిగిపోతోందని తెలిపారు. మానసికంగా, ఆర్థికంగా అనేక ఇబ్బందులు ఎదుర్కొంటున్నామన్నారు. 30 months ప్లస్ వాళ్ళు మాకు ఇవ్వాలి, అరౌండ్ 3 crore ప్లస్ ఇవ్వాలి. ఎన్నిసార్లు వెళ్ళినా సరే వాళ్ళు ఏదో ఒక సమ్ ఎక్స్క్యూజెస్, వ్యాలిడ్ ఎక్స్క్యూజెస్ చెప్తున్నారు. దానికి అన్ని మేము రీజన్స్ ఇస్తున్నాం. బట్ స్టిల్ ఏంటంటే ఇంకొక ఎక్స్క్యూజ్, ఒక్కొక్క మీటింగ్కి ఒక్కొక్క ఎక్స్క్యూజ్, ఒక్కొక్క పోస్ట్కి ఒక్కొక్క ఎక్స్క్యూజ్. ఇప్పటికే కూడా ఇది 3rd మేము చేస్తున్నాం ప్రొటెస్ట్. అయినా సరే వాళ్ళ నుంచి ఒక పాజిటివ్ రెస్పాన్స్ అయితే మాకు రావట్లేదు. నెక్స్ట్ ఇక్కడ 2 మా ఫ్రెండ్స్ వాళ్ళని మేము పంపించాము. అంటే మా మాటలు ఒకరికి నచ్చపోవచ్చు, మీడియేటర్స్ ఎవరో ఒకళ్ళు ఉండాలి కదా ఇన్ బిట్వీన్ సాల్వ్ చేయడానికి. సో వాళ్ళు కూడా ఇక్కడనే ఉన్నారు. మీరు కావాలంటే వాళ్ళని కూడా వాళ్ళ యొక్క ఆన్సర్స్ మీరు అడిగి తెలుసుకోవచ్చు. సో మేము ఎంత చెప్పినా కూడా వాళ్ళ నుంచి ఒక పాజిటివ్ రెస్పాన్స్ లేదు. అంటే వాళ్ళు కూడా రెస్పెక్టెడ్ పెద్ద ఫర్మ్స్. సో అందుకని ఒక హార్డ్ స్టెప్ తీసుకోవడానికి ఇట్స్ నాట్ గుడ్, మంచిది కాదు అన్న ఉద్దేశంతో మా రెస్పెక్ట్ కూడా మేము ఆలోచించుకోవాలి, ప్లస్ వాళ్ళ రెస్పెక్ట్ ఆలోచించాలి. నెక్స్ట్ 20 years అన్నప్పుడు ఒక మ్యూచువల్ మంచి గుడ్ అండర్స్టాండింగ్ ఉండాలి. కానీ ఇలాంటి కాన్ఫ్లిక్ట్స్ వస్తూ ఒక మిస్అండర్స్టాండింగ్స్ ఉంటూ అలాగే అది కరెక్ట్ కాదన్న ఉద్దేశంతో ఒక సాఫ్ట్ కార్నర్తో మేము వెళ్ళిపోతున్నాం. సో ఇప్పటికైనా సరే వాళ్ళు మా బాధని తెలుసుకొని మాకు ఆ ఫండ్స్ అది రిలీజ్ చేసి మేము ఎంతోమందికి ఇవ్వాలి. ఇక్కడ చూడండి వీళ్ళందరికీ మేము అందరికీ మనీ ఇవ్వాలి. ఎందుకంటే అంత పెద్ద ప్రాజెక్ట్ చేయాలంటే అంటే ఇప్పటికైనా రెస్పాండ్ అవుతారేమో వాళ్ళు అని మా బాధ చెప్తున్నాం మేము. కాకపోతే మేము ఇచ్చింది రోహిణి ఎడు సర్వీసెస్కి అగ్రిమెంట్ ఇచ్చాము. వాళ్ళ సిస్టర్ కన్సర్న్ అయినటువంటి ఎస్ఆర్ ఎడ్యుకేషనల్ అకాడమీ, ఎస్ఆర్ కాలేజ్ అంటారు, వాళ్ళకి సిస్టర్ కన్సర్న్ వాళ్ళ పేరు మీద మేము వ్యాపారం చేయాలని చెప్పి మమ్మల్ని ముందుగానే అడిగారు. దానికి మేము ఒప్పందం కుదుర్చుకొని వాళ్ళకి ముందుగా ఇవ్వడానికే ఎస్ఆర్ కాలేజ్ వాళ్ళ తేట బిజినెస్ చేయడానికని రోహిణి ఎడు సర్వీసెస్ అగ్రిమెంట్ చేసి ఇచ్చాము. రోహిణి ఎడు సర్వీసెస్ వాళ్ళు అగ్రిమెంట్ తీసుకునే వాళ్ళకి ఎస్ఆర్ కాలేజ్ వాళ్ళకి అగ్రిమెంట్ చేసేటప్పుడు మా సంతకాలు ఖచ్చితంగా కావాలి, మా సంతకాలతో పాటే మీకు చెల్లుబాటు అవుతుందని అగ్రిమెంట్లో మేము క్లియర్గా రాసాము. అయినా సరే వాళ్ళతో వాళ్ళ సిస్టర్ కన్సర్న్కి ఇచ్చుకున్నప్పుడు కానీ, వాళ్ళు ఇక్కడ ముహూర్తం చేసుకున్నప్పుడు కానీ మా దగ్గర నుంచి ఎటువంటి అగ్రిమెంట్ సంతకాలు తీసుకోకుండా వాళ్ళంతటా వాళ్ళే తీసుకుని వాళ్ళు వ్యాపారం మొదలుపెట్టారు. వ్యాపారం మొదలుపెట్టిన తర్వాత 2021 సెప్టెంబర్ నుంచి 2022 ఆగస్టు కల్లా మళ్ళీ ఇంకొక 45,000 అసెప్ట్ మేము రెడీ చేసి వాళ్ళకి అందజేయడం జరిగింది. మేజర్లైన వినీత, వెంకటేష్లకు సింహాచలంలో వివాహం జరిపించి మీడియా ముందుకు ప్రాణరక్షణార్థం తీసుకొచ్చామని మహిళా చేతన అధ్యక్షురాలు కత్తి పద్మ తెలిపారు. ఈ మేరకు డాబా గార్డెన్స్ ప్రెస్ క్లబ్లో విలేకరుల సమావేశంలో నూతన వధూవరులతో కలిసి ఆమె మాట్లాడారు. ఈ సందర్భంగా వారు మాట్లాడుతూ తమ సొంత బంధువైన వెంకటేష్ను పెళ్లి చేసుకునేందుకు తన తండ్రి నిరాకరించడంతో తమ ఇష్ట ప్రకారం వివాహం చేసుకున్నామని వారు తెలిపినట్లు తెలియజేశారు. అయినప్పటికీ తండ్రి నుండి తమకు ప్రాణహాని ఉందని వారు తెలిపారని, అందుకే ప్రాణరక్షణార్థం మీడియా ముందుకు తీసుకొచ్చామని ఆమె వెల్లడించారు. మా అమ్మ వాళ్ళ ఫ్యామిలీని కూడా జైల్లో ఏం చేస్తాము, వేరే ఏమైనా కేసులు పెట్టి మొత్తం మా అమ్మ వాళ్ళ ఊరు తలవరం, అక్కడ మా అమ్మమ్మ వాళ్ళు పెద్దమాయ చిన్నమాయ వాళ్ళు కూడా ఉన్నారు, వాళ్ళ మీద కూడా కేసులు వేసి లోపల పెట్టేస్తాము అనేసి బెదిరించారు మమ్మల్ని.
ఊర్లో వాళ్ళతో కూడా ఊళ్ళో పెద్ద మనుషులతో కూడా మేము ఆల్రెడీ చెప్పి అడిగిచ్చాము పలానా సంబంధం ఎందుకు వద్దంటున్నారు అనేసి. అయినా కానీ వాళ్ళు కేవలం వద్దు అనే అంటున్నారు తప్పితే ప్రాపర్ రీజన్ కూడా చెప్పలేకపోతున్నారు ఎందుకు వద్దు అనేది. ఈ అబ్బాయికి జాబ్ ఉంది, మా క్యాస్ట్, మా ఓన్ రిలేటివ్స్, అన్నిటికన్నా ముందు నాకు ఇష్టం, తనకి కూడా ఇష్టం, నేను ఒక మేజర్ని. సో మేము ఇలాగ ప్రొసీడ్ అయ్యాము. మాకు మా డాడీ వైపు నుంచి, మా బాబాయ్ వైపు నుంచి థ్రెట్ ఉంది. సో మీరు కొంచెం మాకు హెల్ప్ చేయాలి. మేడం సహాయం వల్ల మేము ఈరోజు పెళ్లి చేసుకున్నాము. ఈవిడే మాకు ప్రతి విషయంలోన తోడుంటామని చెప్పారు. లైఫ్ లాంగ్ మాకు ఈ థ్రెట్ ఉంది, ఇప్పుడే కాదు. ఏం చెప్పారంటే ఇప్పుడు కాకపోతే 10 years తర్వాత, ఆ తర్వాత అయినా ఎక్కడో దగ్గర దొరికితే మిమ్మల్ని వేసేస్తాం అన్నట్టుగా మాకు ఒకనొక టైంలో వార్నింగ్ ఇచ్చారు. కాబట్టి మేము ఈవిడ సహాయం తీసుకున్నాము. ఈవిడ మాకు అన్ని రకాలుగా హెల్ప్ చేశారు. వీళ్ళు ఏంటంటే ఇద్దరు కలిసి అమ్మాయిని బాగా ఫిజికల్గా కూడా హెరాస్మెంట్ చేసి కొట్టి తిట్టి చంపేస్తామని బెదిరించి ఇంట్లో పెట్టేశారు. దాంతో అమ్మాయి ఎలా అయినా ఇంట్లోంచి బయటపడాలని అనుకుంది. మహిళా చేతన సహకారంతో ఆమె ఈవేళ తెల్లవారుజామున ఆమె తల్లి, ఎందుకంటే ఏమి వచ్చేసిందని తెలిస్తే తల్లిని అతను చాలా కిరాతకంగా ఏ పని చేయడానికైనా అవకాశం ఉందనేది వీళ్ళ ఆరోపణ. నేనైతే అతనితో మాట్లాడలేదు, ఎందుకంటే ఇద్దరు మేజర్స్, బంధువులు. ఈ పెళ్లికి ఎవరు ఆటంకపరిచినా చట్టం ఆటంకపరచదు కాబట్టి చట్ట ప్రకారం వీళ్ళకి సంక్రమించినటువంటి హక్కుని బలపరుస్తూ మహిళా చేతన ఈరోజు మా ఆధ్వర్యంలో సింహాచలంలో ఇప్పుడే వివాహం జరిపించేశాము. వివాహం చేసి మీ ముందుకు తీసుకొని వచ్చాము. మీ ముందు పెట్టక్కర్లేదు, నిజానికి మంచిది, కానీ అతనికి ఇష్టం లేదు. అమ్మాయి చూస్ చేసుకున్నది కూడా ఎవరినో కాదు, సొంత మేనమామని. చదువుకున్నవాడు, ఉద్యోగం చేసుకుంటున్నాడు, తగిన వాతావరణంలోనే అతను కూడా ఉన్నాడు కాబట్టి పాప ఇష్టాన్ని కూడా అతను చూసుకుని ఉంటే బాగుండేది అనేది. ఇప్పటికైనా అమ్మాయి తెగించి బయటకు వచ్చేసి నా జీవితాన్ని నేను స్వతంత్రంగా నేను నిర్ణయం తీసుకుంటానని ప్రకటిస్తుంది కాబట్టి ఇకనైనా కానీ వాళ్ళని విడిచిపెట్టిస్తే బాగుంటుందని చెప్పి. వాజీ న్యూస్ ముగించే ముందు హెడ్లైన్స్ మరొకసారి చూద్దాం. అచ్యుతాపురం ఘటన చాలా బాధాకరం. మృతుల కుటుంబాలకు కోటి రూపాయల ఎక్స్గ్రేషియా ప్రకటిస్తున్నామన్న సీఎం. గత ప్రభుత్వమే వ్యవస్థలను నాశనం చేసిందన్న చంద్రబాబు. అగ్ని ప్రమాద బాధితులపై ప్రభుత్వ తీరు శోచనీయమన్న మాజీ మంత్రి. సంఘటన జరిగి 24 గంటలు గడుస్తున్నా మృతుల వివరాలను బహిరంగపరచలేదంటూ విమర్శలు చేసిన బొత్స సత్యనారాయణ. ఎస్ఆర్ కాలేజ్ యాజమాన్యం తమకు ఇవ్వవలసిన అద్దె బకాయిలు వెంటనే చెల్లించాలి. భవన యాజమాన్య ఆవేదన. శాంతియుతంగా 50 రోజుల ధర్నాను పూర్తి చేసిన బాధితులు. వాజీ న్యూస్ ఇంతటితో సమాప్తం. నమస్కారం.